దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు సన్నిధానానికి కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సియోను ప్రార్థన మందిన పరిచర్య ద్వారా శుభాలు వందనాలు తెలియజేస్తున్నారండి. మీ అందరికీ వందనాలు. దయచేసి మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? అవకాశం ఉంటే వారి చేపట్టుకుని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా చెప్పండి బ్రదర్, చెప్పండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. నీవు దీవించేటువంటి దీవెన వారి తలల మీదకి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము తన బిడ్డలను అలాగే ఆశీర్వదించాడు. యాకోబు కూడా అలాగే తన బిడ్డలను ఆశీర్వదించాడు. కాబట్టి నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని దేవుడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. మంచిది. ఈరోజు మన దీవెన కొరకే ఒక చక్కటి వర్తమానాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. శ్రద్ధగా మనం ఆలకించుదాం. దయచేసి ఎవరు అల్లరి చేయొద్దండి, పిల్లలు కూడా అటు ఇటు తిరగొద్దని నేను మీకు తెలియచేస్తున్నాను. చదువుకుందాం. చూడండి ఒక చిన్న వాక్య భాగాన్ని. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ బైబిల్ తీసి శ్రద్ధగా మనం చూద్దాం. జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుటి నుంచి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు. చాలండి. ఇక్కడ రాయబడిన మాట మనం చదివితే, జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరంటే చెప్పండి, నోరు తెరిచి, జీవము కలిగిన దేవుడు. చెప్పండి. జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు అన్నాడంటే జీవము లేని వారు కూడా ఉన్నారని అర్థమే కదా. ఏమండి, అంతేనా కదా? జీవము కలిగిన దేవుడుని అన్నాడంటే జీవం లేనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఎస్, రైట్ అండి. జీవం లేనివి అనేకమైనవి ఈ లోకంలో మనకు కనబడుతున్నాయి. అయితే మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరంటే ఆయన జీవం ఉన్నటువంటి యేసయ్య. ఆమేన్. జీవం ఉన్నటువంటి దేవుడు అండి. జీవం ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరో మ్రొక్కుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవం ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. హల్లెలూయా. చెప్దామా? దేవుడు అంటున్నాడు, యెహోషువ మాట్లాడుతూ అంటాడు, మనము జీవము కలిగిన దేవుని మధ్యలో మనమున్నాము, దేవుని సన్నిధిలో మనమున్నాము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట యెహోషువ ఇజ్రాయేలు ప్రజలను విజయం కోసము, ఒక గొప్ప విజయం కోసము ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, మరి వారిని ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మాట ఈ మాట. నిజమేనండి. ఈ రోజున దేవుని బిడ్డలను ధైర్యపరిచేవారు కావాలి, విశ్వాసులను ధైర్యపరిచేవారు కావాలి, ప్రోత్సాహపరిచేవారు కావాలి. ఎక్కడ చూసినా ఒక మనుషుడి యొక్క బలహీనత తీసుకునండి, ఆ మనుషుని కించపరిచేవారే కానీ, ఆ మనుషుని తక్కువ చేసి మాట్లాడేవారే కానీ, ఆ మనుషుని హీనపరిచేవారే కానీ, మరి ఆ మనిషిని పైకి తీసుకుని వద్దాం, ఆ మనుషుని బలపరుద్దాం, ఆ మనుషుని విశ్వాసంలో నిలబెడదాం అన్నటువంటి ఆలోచన ఈరోజు చాలా మంది, తక్కువ మందిలో ఈ ఆలోచన ఉంటుంది. కానీ యెహోషువ అలా కాదండి. ఆయన చాలా ధైర్యవంతుడు, ఆయన చాలా విశ్వాసవీరుడు, మంచి ప్రార్థనాపరుడండి, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తి. మరి మోషే అతన్ని ఎన్నుకుని అతన్ని అభిషేకించాడండి. మోషే తన తర్వాత నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో మోషే యెహోషువను అభిషేకించాడండి తన తర్వాత నాయకుడిగా ఉండటానికి. ఎందుకంటే అతనిలో విశ్వాసాన్ని చూశాడు, అతనిలో ధైర్యాన్ని చూశాడు, అతనిలో అచంచలమైన నమ్మకత్వాన్ని చూశాడండి. అందుకే యెహోషువను మోషే నాయకత్వంలో ఉన్నప్పుడే అతన్ని అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఆ ధైర్యవంతుడు చెప్తున్నాడు, ధైర్యవంతుడై విశ్వాసవీరుడై అని చెప్తున్నాడు, మనం విజయాన్ని పొందుకోబోతున్నాం అని తన బిడ్డలను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈ రోజున ప్రతి విశ్వాసి తన తోటి వారిని ప్రోత్సాహపరచాలి. బ్రదర్, భయపడొద్దు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. అక్క, నువ్వు భయపడొద్దు, నీకు మేలు జరుగుతుంది. ప్రోత్సాహపరిచేవారు కావాలి. రండి, దేవుని మందిరానికి రండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు. ఒక ప్రోత్సాహపరిచేటువంటి మాట నీ నోట్లో నుంచి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు.
నువ్వు ధైర్యపరచాలి ప్రతి బిడ్డని. చూడండి ఎంతమంది మనము బిడ్డలను దేవుడు భయ ధైర్యపరచగలుగుతున్నాం మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఏదో చిన్న వ్యాధి వచ్చిందండి, చిన్న అనారోగ్యం కలిగింది. మనం వెంటనే అంటాం, ఇది మామూలుది కాదు, అసలు ఇది ఎంత ప్రమాదకరమైందో అని మాట్లాడతాం. వాడు సంవత్సరం బతికి వాడు 6 నెలలు బ్రతుకుతాడు అప్పుడు. గమనించారా మీరు? చూడండి మనము హీనపరిచే మాట, ఇది పలానా వ్యక్తికి వచ్చిందండి, అది వచ్చింది, అది రావటమే, అట్టాగే తీసుకుని పోయి ఇంటికి తిరిగి రాలేదుగా వాడు అని మాట్లాడతారు. ఇది ప్రోత్సాహపరిచే మాట కాదు. అది ఎంత ప్రమాదకరమైన, అది లాస్ట్ స్టేజ్ అయినా, ఆఖరి స్టేజ్ అయినా, మరి ఆఖరికి వైద్యులు కూడా వారి చేతులు ఎత్తేసినా కానీ నువ్వు చెప్పాలంటే తెలుసా, నువ్వు బాధపడద్దమ్మా. ఇటువంటి పరిస్థితులు అనేక మందిని దేవుడు విడిపించాడు. ఇటువంటి పరిస్థితులు అనేక మందిని స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరిచాడు. ఒక ప్రోత్సాహపరిచే మాట నీ జీవితంలో ఉంటే ఎంత మేలో కదా. అలా దేవుని బిడ్డగా నీవు ప్రతి విషయంలో పాపం విషయంలో ప్రోత్సాహపరచొద్దండి. ఒక వ్యక్తికి మేలు చేసే విషయంలో ప్రోత్సాహపరచాలి. ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు ధైర్యపరిచే విషయంలో నువ్వు ప్రోత్సాహపరిచినప్పుడు అది ఎంతో ఆదరణను వారికి కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన మనకు చేసేటువంటి కార్యాలు ఎలాంటివో కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా మనం విందాం. మనం చదువుకున్నటువంటి భాగంలోని యెహోషువ గ్రంథంలోనే 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను మీ మధ్యలో ఉన్నాను కనుక మీ శత్రువుల మీద నేను నీకు విజయాన్ని కలుగు చేయబోతున్నాను అన్నాడు. దేవుడు మన శత్రువుల పైన విజయాన్ని కలుగు చేసే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. మన శత్రువుల పైన గొప్ప జయాన్ని కలుగు చేసేటువంటి ఆయన. దేవుడే జోక్యం చేసుకోకపోతే మన జీవితంలో శత్రువులు మనం జయించలేం బిడ్డలారా. శత్రువు అంటే మన పక్కింటోడో పొరుగింటోడో అనుకున్నాం కనుక పొరపాటు పడుతున్నాం. మన అపవాది మన మీద దాడి చేసేటువంటి అపవాది వాడు వారిలో ఉండి ఇటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే కొన్ని దేశాల వారు దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు, దేవుని బిడ్డల మీద కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వారిని బట్టి దేవుని బిడ్డలకి మరి నష్టము కలుగుతుంది కనుక, అలాగే దేవునికి అవమానం కలుగుతుంది కనుక ఎన్నోసార్లు ఆ శత్రువులు కూడా అవకాశం ఇచ్చి చూశాడు, కానీ వారు మారడానికి అవకాశం ఇవ్వలేదు. అయితే వారిని బట్టి అంటున్నాడు, నీ శత్రువుల మీద నేను నీకు విజయాన్ని కలుగు చేస్తాను. దేవునికి మహిమ కలుగును కాదు. నీ శత్రువుల పైన దేవుడు నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. దేవుడే విజయం ఇవ్వాలండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఒక శత్రువుకి కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడంట. రాజుల గ్రంథంలో మనం చదువుకుంటే అక్కడ నయమాను అనేటువంటి ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు మనకు కనబడతాడు. ఆయన కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఆయన. కానీ ఆయన సిరియా దేశానికి సైనికుడిగా ఉన్నాడు, ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన దినాల్లో రాయబడింది, దేవుడే అతడికి తోడై ఉన్నాడు కనుక అతడు పోయిన ప్రతి చోటలల్లా దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేస్తున్నాడు. అతడు వెళ్ళిన ప్రతి స్థలాల్లో దేవుడే అతడికి గొప్ప జయాన్ని కలుగు చేస్తున్నాడు కనుక అతని రాజు ఎదుట దయ పొందుకున్న వాడిగా ఉన్నాడు. చూసారా, ఒక వ్యక్తికి దేవుని బిడ్డల మీద అయినా సరే అధికారాన్ని ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలండి. ఎవరండి? దేవుడే అధికారాన్ని ఇవ్వాలి. దేవుడే వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే వారిని బలపరచాలి. దేవుడే వారిని ధైర్యపరచాలి. దేవుడే అది ఇవ్వాలండి. వేరే ఎవరు ఇవ్వటానికి అవకాశం లేనే లేదు. ఈరోజు నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఆ నయమానికి ఎవరిచ్చారంటే అధికారము, జయం పొందడానికి ఎవరిచ్చారంటే దేవుడే అధికారం ఇచ్చును అని రాయబడింది. దేవుడే తోడై ఉన్నాడు కనుక అతడు వెళ్ళిన ప్రతి స్థలాల్లో కూడా అతడు జయాన్ని పొందుకుంటున్నాడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు అతడికి తోడై ఉన్నాడు కనుక విజయాన్ని కలుగు చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ శత్రువుల మీద పోరాడతారండి, నీ శత్రువులు నీ మీద తిరుగుబాటు చేస్తారు, నీ మీదకు యుద్ధానికి వస్తారు. అయితే మీరు గమనించాలి, అయితే వారు నీ మీద గెలుపును నొందలేరు అన్నారు. వారు జయాన్ని పొందలేరు అన్నాడు. వారు జయం పొందలేరు అన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలకు దేవుడు ఏమిస్తాడంటే జయాన్ని కలుగు చేస్తాడు. ఈ రోజున దేనిని నువ్వు జయించలేకపోతున్నావు? పాపాన్ని, రోగాన్ని, వ్యసనాలను, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, వేటిని జయించలేకపోతున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా వాటన్నిటిలో దేవుడు నీకు జయాన్ని కలుగు చేయును గాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. రెండోది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జీవము కలిగిన దేవుడు మనకు తోడుంటే ఒకటి మనకి విజయాన్ని కలుగు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళిన విజయాన్ని మనం పొందుకుంటాం.
రెండోది ఏంటి అంటే బిడ్డలారా, దేవుడు మనకి రక్షణను కలుగు చేస్తాడు. చూడండి, చదువుకున్న దానియేలు గ్రంథములో ఈ మాట ఉంది చక్కగా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి విషయమే అయినా మిమ్మల్ని బలపరచడానికి నీ మాట చెప్తున్నాను. దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట ఉంటుంది. చూడండి, చదువుదాం జాగ్రత్తగా. అతడు దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నాడు. జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నాడు. జీవము కలిగిన దేవుని మనం కలిగి ఉంటే, ఆ జీవము కలిగిన దేవుడు మనతో ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఆయన మనల్ని ఏం చేస్తారు అంటే, ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు దేవుని బిడ్డలను ఏం చేస్తారంటే ఆయన రక్షించగలుగుతాడండి. రక్షిస్తాడు. రక్షించే దేవుడు మనకున్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఎటువంటి సమయాల్లో అతడు రక్షించబడ్డాడు, ఎటువంటి సందర్భాల్లో మరి ఆ యొక్క సింహాలు నోళ్ళలో నుంచి బయటికి రాగలిగాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన రోషముగా నమ్మకత్వంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసేవాడండి. ఆయనకు ఒక బలహీనత, ప్రార్థన చేయకుండా ఆయన ఉండలేడు. దేవునికి మొర్ర పెట్టలేకుండా ఉండలేడు. దేవునితో మాట్లాడకుండా ఉండలేడండి. అది అతని బలహీనత అని మనం చెప్పొచ్చు. అటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రార్థన చేస్తున్నాడన్న ఒక కారణముతోనే మరి ఈరోజు ఎన్ని చోట్ల మనం చూస్తున్నాం. ఎంతమందిని హింసిస్తున్నారు, ఎంతమందిని గాయపరుస్తున్నారు, బాధ పెడుతున్నారండి. చూడండి, ఎంతమందిని బాధ పెడుతున్నారు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వారి మీద మనం తిరుగుబాటు చేయటం కాదు, వారిని మన మీద దేవుడే వారిని నియమించాడేమో అనిపిస్తుంది. అటువంటి దినాల్లో ప్రభు వారి నాశనం చేయని మనం మాట్లాడొద్దు. వారి మార్పు కోసం మనం ప్రార్థన చేయాలి. వారి కోసం కన్నీరు కార్చండి. ఇంతకుముందు నీ బిడ్డల కోసం కన్నీరు కార్చావు, నీ కుటుంబం కోసం కన్నీరు కార్చావు కదా. ఇప్పుడు నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి. అంతేగాని దేవుడు తిరుగుబాటు చేయమని నేను చెప్పలేదండి. దేవుడు ఎదిరించండి అని నేను చెప్పలేదండి. దేవుని అధికారం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా మన మీదకి ఎవరు రావడానికి అవకాశం లేదు. యోబు మీదకి రావడానికి శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేశాడో దేవుడు అనుమతిస్తేనే వచ్చాడు. దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, దాని విషయంలో కూడా ఎక్కడో మనం సరిచేసుకోవాల్సింది ఉంది, ఎక్కడో సిద్ధపడవలసింది ఉంది, ఎక్కడో దేవుడి దగ్గరికి రావాల్సి ఉంది, ఎక్కడో దేవుని ఏర్పాట్లో తొలగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే దేవుడు మన మీదకి వారి అందరినీ రేపుతూ ఉన్నాడండి. ఈరోజున ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఒకవేళ నీ మీదకి శత్రువు రేపబడుతున్నాడా, అయితే మనం సరిచేసుకోవాల్సింది ఏదో ఉంది. దానియేలు మీదకి సింహాలను వదిలేరా, అయితే ఆ సందర్భంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అక్కడ. ఊరికనే సింహాలను విడిచిపెట్టలా. ఆ తర్వాత ఆ సింహాలు వదిలిన తర్వాత ఏదో ఘనమైన కార్యం ఉంది, ఏదో అద్భుతం ఉందండి. అది నేర్పించడానికి దేవుడు ఆ స్థలం దాకా తీసుకుని వెళ్తాడు. ఇది మనకు అర్థం కావాలి. ఏదో ఒక పాఠం మనం నేర్చుకుంటున్నాం. అధికారి ఒకవేళ కష్టంగా నీ మీద ఉన్నాడా, ఏదో పాఠం నేర్పుతున్నాడు నీకు, ఏదో నువ్వు సరి చేసుకోవాల్సి ఉంది దానిలో. అయ్యా, ఎందుకు ఇంత కఠినమైన వ్యక్తిని ఇచ్చావు అని మనం మాట్లాడడం కాదు ఆ సందర్భంలో. ప్రభు వీడిని చంపేంటి, వాళ్ళంటే 100 మంది వస్తారండి, వాళ్ళంటే వాళ్ళు 100 మందిని వస్తారు మరలా అని చంపేయటం కాదు. వాడి మార్పు కోసం ప్రార్థన చేయండి. దేవుని అనుమతి ఉంటేనే ఒక అధికారి మన మీద నియమించబడతాడు. ఒక అధికారం మన మీద చలాయించాలంటే వాటికి అధికారం దేవుడే ఇచ్చాడండి. ఎందుకో తెలుసా? మనం సరిచేయబడడానికే, మనం బలపరచబడడానికే, మన ప్రార్థనలో పెనుగులాడటానికి, ప్రభు పాదాల దగ్గరకు అప్పుడైనా రాగలుగుతామనే ఉద్దేశంతోనే ఇవన్నీ మన మీదకి వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, నోరు తెరిచి మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు సింహాలు వచ్చినాయంటే అక్కడ ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. సింహాల నోళ్ళు సింహాల గృహలోనికి వేయబడిన తర్వాతే అందులో నుంచి ఒక రాజు అండి, ఒక అన్యరాజు వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసు? దానియేలు గృహ దగ్గరికి ఉదయాన్నే, ఆ రాత్రి ఏ ఆటపాటలు ఏం జరగనీయలేదంట, అన్నపానాలు కూడా పుచ్చుకోలేదు ఆయన. ఎందుకండి? ఒక 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 వ్యక్తి కోసం, ఒక విశ్వాస కోసం ఎందుకు అతడు ఉండాలి? అలాంటి బిడ్డను దేవుడు ఉంచబోతున్నాడు నీకు. నీకోసం ఆలోచన చేసేవాళ్ళు, రాత్రంతా నిద్రహారాలు మానుకుని అతను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆలోచన కలిగిన వారు నీకోసం ఉన్నారండి. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అలాంటి కృప దేవుడు నీకు కలుగు చేయను గాక. ఆమేన్. దానియేలు దగ్గరికి ఉదయాన్నే గృహ దగ్గరికి వచ్చి దుఃఖ స్వరముతోనంట, చూడండి, దుఃఖ స్వరంతో దానియేలు అని కేకేసి, జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. నేను అనుకుంటున్నాను, ఆ రాత్రంతా
ఆ యొక్క రాజు కూడా అనుకుని ఉంటాడు, అయ్యా దానియేలు నిస్వార్థుడు, అయ్యా నిస్వార్థం కలిగిన వాడు, ఆయన రక్షించయ్యా, అయ్యా నువ్వు ఆయన దేవుడు అంట, దానియేలు దేవుడు అంట, నీవే కనుక ఉంటే అయ్యా నీ భక్తుడిని కాపాడయ్యా అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జనుల నోట కూడా పలికిస్తాడు. నీకోసం ప్రార్థన చేసేవారు లెగుస్తారు, నీ గురించి ఆలోచించేవారు లెగుస్తారండి కడవరి దినాల్లో. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ఒక దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీవు నమ్మకత్వంతో దేవుని పాదాల దగ్గర గడుపు చాలు, అంతే నీకు సహాయం అందించబడుతుంది. అయితే ఆ దానియేలు కాపాడబడ్డాడండి. ఏ సింహం కూడా అతన్ని అంటుకోలేదు, ఏ సింహం కూడా అతని మీద దాడి చేయలేదు. ఆయన అన్నాడు, దేవా రాజా చిరకాలం నీవు జీవించదువు గాక, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా ఉన్నాను కనుక, యథార్థవంతుడిగా ఉన్నాను కనుక ఏ సింహం నాకు ఏ హాని చేయలేదు. ఆ తర్వాత రాజు అంటున్నాడు, ఈ దానియేలు సేవించేటువంటి దేవుడే నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రజలను రక్షించేవాడు తన ప్రజలు అన్నాడు. ఈ రోజున ఏ సింహాల నోళ్ల మధ్యన నీవు ఉన్నావు, ఏవి నిన్ను మృంగేస్తే అని బాధపడుతున్నావు, ఏవి నిన్ను నలిపేస్తే అని బాధపడుతున్నావు, వేటి నుంచి నువ్వు విడుదల పొందలేవు అని దుఃఖపడుతున్నావు, నాకు తెలియదు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నిత్యముగా వాటన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను సంరక్షించునుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రక్షించే దేవుడు అండి, జీవము కలిగిన దేవుడు నీకుంటే ఆయన రక్షిస్తాడు ఖచ్చితంగా. చివరిగా నేను ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం చివరికి ఒక మాట, జీవము కలిగిన దేవుడు మనతో ఉంటే మన జీవితాల్లో జరిగేటువంటి కార్యాలు ఏంటి అంటే, చివరికి ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15-17 వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, నేను చదువుతాను. 14వ అధ్యాయం 15 నుంచి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రములో వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన గత కాలంలో సమస్త జనులకు తమ తమ మార్గముల యందు నడువునిచ్చెను. జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని మేము మీకు సువార్తను చెప్తున్నాము అన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే బిడ్డలారా, వారు లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్ళారు. పౌలు, బర్నబా వీళ్ళు వెళ్ళారండి. వారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశము, సంఘటన ఏంటి అంటే, అక్కడ ఒక బలహీనమైన పాదాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడంట. బలహీనమైన పాదాలు కలిగిన వాడు అంటే పుట్టుక నుంచి కూడా నడకలేదు అతనికి. అతని పాదాలు బలహీనమైపోయాయి, పుట్టుక నుంచి నడకలేదు అతనికి, ఎప్పుడు నడిచినటువంటి వ్యక్తి కాదు. అయితే అటువంటి ఆ వ్యక్తినంట పౌలు అతనిలో ఒక విశ్వాసాన్ని చూశాడంట. మనం విశ్వాసుల్లో దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు మనం విశ్వాసాన్ని చూడాలండి. వారి తలంతులు ఎలాంటివో చూడాలి, వారి తలంతులు మనం గుర్తించాలి, గ్రహించగలగాలి, వారిని మనం ప్రోత్సాహపరచాలండి, మనం గుర్తించగలగాలి ఆ విషయాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. పౌలంట అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడంట. ఆమె ఇతడు స్వస్థత పొందటానికి విశ్వాసాన్ని నిలుపుతున్నాడన్న సంగతిని గ్రహించినటువంటి పౌలు ఏం చేశాడో తెలుసా? అతని వైపు చూసి నీ పాదాలు నేలను మోపు అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాటలు ఆలకిస్తున్నాడో ఆ కుంటివాడు, పాదాల్లో బలహీనత కలిగిన వాడు వెంటనే లేచి నడవటం ప్రారంభం. ఒక అద్భుతం జరిగిందండి. వారి భాషలో వారు అనుకున్నారంట, దేవదూతలు ఈ స్థలానికి వచ్చారు. ఎంత అద్భుతమో, ఎంత సంతోషమో చూడండి. అక్కడ ఎక్కడ లేనంత ఉల్లాసం ఉంది. ఆమె జీవము కలిగిన దేవుని ఆరాధించేటువంటి బిడ్డల ముఖాల్లో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది వారి జీవితాల్లో. వారు ఉల్లాసంతో నింపబడ్డారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఉల్లాసంతో నింపబడ్డారంట. ఈ రోజున సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ప్రయత్నం దేవుని దగ్గర దొరుకుతుంది. నీకు పరిపూర్ణమైన సంతోషం ఆయన దగ్గర ఉంది. దయచేసి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుని బిడ్డగా నేను కోరుకుంటున్నాను, దేవుని యొద్దకు రండి, దేవుని సన్నిధిలో నిలబడండి, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అన్నాడు ఆయన. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పుట్టుక నుంచి నడవలేనటువంటి వ్యక్తి, పాదాలు బలహీనమైనటువంటి వ్యక్తిని వారు బాగు చేశారంట. అతడు వారి మాటలు విని ఆయన భూమి మీద తన పాదాలు నిలబెట్టడం ప్రారంభిస్తే అతడు అద్భుతాన్ని చూడగలుగుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడి కార్యం జరిగిందో, జీవం కలిగిన దేవుడు వారిని దర్శించాడో బిడ్డలారా, అతడు బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు, గంతులు వేయటం ప్రారంభించాడు.
అప్పుడు ఆ దైవజనుని ఒక దేవదూతలుగా చూడటం ప్రారంభించారు. ఎంత విచిత్రమో చూడండి. అయితే అంటున్నాడు, అయ్యా మా యందు ఏమి లేదు కానీ భూమిని, ఆకాశమును, సముద్రములు అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుని వైపు చూడాలని నేను ఈ సువార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఈ రోజున కార్యాల వైపు చూడటం కాదండి, దేవుని మేలుల వైపే చూడటం మాత్రమే కాదు, భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుని వైపు, నీ కోసం రక్తము కార్చిన యేసయ్య వైపు చూడగలిగితే అనేకమైన అద్భుతాలు ఈ భూమి మీద చూడగలుగుతావు. అలాగనే పరలోకంలో కొన్ని ఉంటావు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. వాక్యం అంటుంది, నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. యోహాను సువార్త 10:10లో మనకు ఆ మాట కనబడుతుంది. మనం ఆరాధించేటువంటి యేసయ్య జీవం కలిగినటువంటి యేసయ్య. ఆయనలో ఆశీర్వాదం ఉంది, ఆయనలో ఆరోగ్యం ఉంది, ఆయనలో జీవం ఉంది బిడ్డలారా. అది సంపూర్ణంగా దేవుడు నీకు కలుగు చేస్తాడు. చూడండి, మనము జీవము కలిగిన దేవుడు మనతో ఉంటే మనకు ఉల్లాసం కలిగిద్ది. జీవం కలిగిన దేవుడు మనతో ఉంటే మనం రక్షించగలుగుతాం. జీవము కలిగిన దేవుడు మనతో ఉంటే శత్రువుల మీద జయాన్ని కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఒక దైవజనుడిగా కోరుకుంటున్నా, ఏ శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడో, ఎటువంటి సందర్భాల్లో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇప్పుడు వరకు దుఃఖమే నిట్టూర్పే అయితే నా ప్రభు అన్నాడు, ఉల్లాసాన్ని కలుగు చేయబోతున్నాడు. అందరూ మోకరించుదాం, ఎక్కడ వారం అక్కడ కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం. జీవము కలిగిన దేవుడు నీకున్న అవరోధాలన్నిటి నుంచి అధిగమించేటువంటి శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడని కళ్ళు మూసుకుందాం. నోరు తెరిచి 2 మాటలు దేవుని దగ్గర మనము ప్రార్థన చేద్దాం. నిలువు మోకాళ్ళు వేసి దేవుని తట్టు మన చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. నోటిని తెరువు, నేను బాగుగా నింపుతాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నోరు తెరవండి, దయచేసి బిగ్గరగా నోరు తెరవండి. ప్రభువా నీవు నాకు కావాలి అని చెప్పండి. ప్రభువా ఈరోజు నాతో రండి నాయన, నాకు ఈ విషయాల్లో విజయాన్ని ఇవ్వండి నాయన, ఈ విషయాల్లో నన్ను రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా అని అడగండి. ప్రభువా ఈ పరిస్థితుల్లో నాకు ఉల్లాసాన్ని కలుగు చేయండి అని ప్రభు సన్నిధిలో మనం అడగగలిగితే దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు. దేవా ఈ దినమందు నీ సన్నిధానానికి కూడి చేరి వచ్చిన బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా మీరు నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని వారి జీవితాల్లో నాయన స్థిరపరుస్తున్నాం, నన్ను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా నీ సత్య వాక్యాన్ని వారికి ఇచ్చి ఉన్నాం నాయన. ఏ హృదయం అంగీకరించిందో, ఏ హృదయం నమ్ముతుందో నాయన, ఆ హృదయము నాయన మంచి నేలలో పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించును గాక, నూరంతల ఆశీర్వాదము కలుగు చేయును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ అవసరాల మధ్యన అక్కర్ల మధ్యన వచ్చారో వారి అవసరాలు తీర్చండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను ఇవ్వండి నాయన. నిరుద్యోగ సమస్య నుంచి విడిపించండి నాయన. పిల్లల భవిష్యత్తును పిల్లలు ప్రయోజకులుగా మార్చబడడానికి సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితులు ఉన్నతమైనవిగా మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా జీవం కలిగిన దేవుడు నీవున్నావు కనుక వారికి ప్రతి విషయాలు జయాన్ని ఇవ్వండి నాయన. ప్రతి విషయంలో వారిని సంరక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయాల్లో వారికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని మీరు కలుగు చేయండి నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.